గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగాని మన అసెంబ్లీ మీటింగ్ల దిక్కు నజరెత్తాన్లా మీరు మొన్న మన ప్రభుత్వం బడ్జెట్ పెట్టే కదా బడ్జెట్ ఇక అది ఎంత చక్కగా ఉన్నదో మీకు కూడా ఎరకయ్యే ఉంటది ఈ పాటికి. ఇక బట్టి సారు వారు చదివి వినిపించిన ఆ బడ్జెట్ మీద ఇక చర్చ నడిచింది. ఇక ఈ చర్చల ధూమ్ధామంతా మన హరీష్ అనేదే నడిచింది. పోర్రి అసెంబ్లీ అయితే దద్దరిల్లిపోయింది. నేనైతే టీవీకి అట్లనే అతుకవే చూసినాను వల్ల మీరు కూడా చూడండి ఓ మల్కా. అసలు సర్కారు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల పద్దు ఎట్లున్నదో మన హరీష్ అన్న 3 ముక్కలల్లా అసెంబ్లీలో తేల్చేసిండు. ఈనాలే మీరు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు. అధ్యక్ష, ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది. అసలు ఎలక్షన్ల ముందు షేయి పార్టీ ఎన్నో ముచ్చట్లు చెప్పింది, ఎన్నో మీటింగులల్లా ఏమేమో ఎత్తమని చెప్పింది. ఈ డిక్లరేషనే ఆ డిక్లరేషన్ల ముచ్చట్నే హరీష్ అన్న బయట పెట్టిండు. ఈనాలే మీరు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైన్ ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు. అధ్యక్ష, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11,000 మాత్రమే. బీసీలకు 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అధ్యక్ష, కులానికో కార్పొరేషన్ పెట్టారు. కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు. ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి. అధ్యక్ష, ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లైన్ లో 33,127 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష, మొన్న డిసెంబర్ నాటికి కేవలం 9,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష, ఎస్సీ సప్లైన్ కూడా అమలు కాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి. ఇక నిరుద్యోగులను చదువుకునే పిల్లలను ఈ షేయి పార్టీ ఎట్లా దోకా చేసిందంటే, ఆ రోజు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు. కానీ 25,000 రాలే అధ్యక్ష. 5,000 పెంచి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసింది. అధ్యక్ష, 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1 రూపాయి అయినా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారా? ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. పోయిన ఏడాది ఇవ్వలేదు, కనీసం ఈ ఏడాది అయినా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద బట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు. అధ్యక్ష, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఎంత అబద్ధం అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికో వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నదట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. ఇక 15 నెలల సంధి మన రైతుల రాత ఎట్లా తిర్రమర్రైందో చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్లల్లా ఎన్నడూ లేని తీర్లా నీళ్ల కరువు వచ్చింది. మరి ఈ కరువుకు కారణము ఎవరు కావచ్చు? బీఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో నేడు పంట ఎండిపోతా ఉంది. పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలారే తప్ప నిరోధించలేకపోయారు. పెరిగిన సాగు విస్తీర్ణం బీఆర్ఎస్ ఘనత, ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్తుందంటే ఎండల వల్ల పంట ఎండిపోతుందట. పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు, ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిశాయి, నదీ జలాల్లో ప్రవాహాలు పెరిగాయి. కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది.
ఇగో ఇవన్నీ కాదోల్లా 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనల మన ఆమ్దాని ఎట్లుండే ఇప్పుడు చెయ్యి పార్టీ పాలనల ఆమ్దాని ఏ పాట వస్తుందో తెలియాలి మీకు. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి 14,588 కోట్లకు పెరిగింది. యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ 25.62%. ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష. గత 11 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 12,867 కోట్లు మాత్రమే. పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది. నెగటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. బడ్జెట్లా దీనికింత దానికంతా వీటికింత వాటికంతా అని బట్టి సారు చదివి వినిపించే కదా. అసలు 6 గ్యారెంటీల ముచ్చట్నైతే నాకు వినవడలేదు వల్ల. ఇక ఈ గ్యారెంటీలు ఎటు పోతున్నాయో ఏమైనాయో రేవంత్ సారు మొదట్లో చెప్పిన కథ ఏంది, ఇప్పుడు పెట్టుకున్న ఈ గురం ఏందంటే 6 గ్యారెంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి. గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెట్టమని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మెంగ మితకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష. మొత్తం మీద 2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను మీ అందరికి మళ్ళా చెప్తున్నా, ఈ మల్లీశ్వరి మాకు చెప్పకపాయే, హుషారు దేకపాయే అని అనొద్దు. జర జాగ్రత్తగా నుండి ముచ్చట. ఇగో ఇప్పుడు ఈ ఫోన్లల్లా దిక్కుమాలిన బెట్టింగులు యాపులు ఉన్నాయి కదా నొల్లా, వీటి జోలికి అసలే పోవద్దు. కోట్లు కమాయించవచ్చు, కార్లు కొనొచ్చు, బంగ్లాలు కొనొచ్చు, ఆటలు గెలువుర్రి అని అడవిడేజులు అత్తే అవి చూసి మురిసిపోవద్దు, నిజము అని అనుకోవద్దు. కొంపలు కొలంబస్ అయితే కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. ఇప్పటికే ఆశకు పోయి బొచ్చెడు మంది హౌస్ కూడా తీసుకున్నారు. జర పైలంగుండుర్రల్లా ఈ బెట్టింగ్ ముచ్చట్నే ఓ మల్క చూడుర్రి, నమ్మకుర్రి ఇవన్నీ. గదేనోల్లా చెప్పేది ఇంకేం లేదు. బెట్టింగ్ యాప్ల తెరువులకు ఓకుర్రి, దిక్కుమల్ల ఆటలు ఆడకుర్రి, పైసలు ఒడగొట్టుకోకుర్రి, పానాల మీదకి తెచ్చుకోకుర్రి. పైసలు వస్తాయి, కోట్లు కమాయిస్తారు అని ఈ సెలబ్రిటీలు ఎప్పుడుతోనే నమ్మకంగా ఆడినోళ్ళ పని ఖలాస్ అయిపోయింది. అప్పుల పాలేరు. చాలా మంది బలమెటికి పానాలు కూడా తీసుకున్నారట. ఖాళీ మన తెలంగాణలోనే 20 మంది దాకా ఈ బెట్టింగ్ యాప్లు చేయబట్టి చచ్చిపోయినట్టునోళ్ళ అటు ఆంధ్రలో కూడా గదే పరిస్థితి. ఇక దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ఆటలలో మునిగి 100 మంది ప్రాణాలు పోయినాయి. అయినా గిట్ల బెట్టుగట్టుడంటేనే పెద్ద జూదం ఆడినోళ్ళు బతికి వట్టగట్టినట్టు బాగుపడినట్టు చరిత్రలే లేదు. అవునా కాదా? పురాణ కాలం కాడికెళ్ళి ఇప్పటిదాకా ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఫస్ట్ ఆడుతుంటే మంచిగానే అనిపిస్తుంది, పైసలు వచ్చినట్టే వస్తాయి, అటెనక అసలు కేసరి వస్తుంది, నిండా మునుగుడు మాత్రం ఖాయం. అందుకే మళ్ళా చెప్తున్నా, ఈ దిక్కుమల్ల ఆడవిడేసులు ఆలీలు చెప్పిరని ఆ ఆట తెరువుకు అస్సలు పోకురోలా. ఏమంటున్నా? వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టిట్యూటు ఇనే ఉంటారు ఈ పేర్లు. ఎలక్షన్లప్పుడు మన పువ్వు పార్టీ చేసిన ప్రచారానికి కొందరు పెట్టిన పేర్లు ఇవి. అసలు సెంటర్లో ఈ పువ్వు పార్టీ 3 మాటలు గెలిచిందంటే ఈ సోషల్ మీడియాతోనే. పువ్వు పార్టీ ఏందోలా మన కాడ చెయ్యి పార్టీ కూడా యూట్యూబ్ ముచ్చట్లతోనే గెలిచిందని చెప్పుకుంటాండ్రు. అవునా కాదనొల్ల. ఇక సోషల్ మీడియాలో ఉన్నయి లేనట్టు లేని ఉన్నట్టు మాయ చేసి మతపరిచి జనాలను నమ్మించి గద్దెకెక్కిర్రట. ఇక ఇదివర సంధి ఆటలు సాగై, అబద్ధాలు నడవై, గ్రోకుగాడు గజగజలాడిస్తాడు. చూడండి మీరే ఎట్లనో. గ్రోకు బాగా వినబడుతుంది కదా, అందరికంటే ఎక్కువ ఈ పువ్వు పాటోళ్లకు వినబడుతుందిలా. కలవరిస్తాన్లట ఈ గ్రోకు అనేది ఎలన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ. ఇంట్లో మనం ఏమన్నా అడిగినామనుకో టక్క చెప్పేస్తుంది. చెప్పుడు కాదు గిట్ల సంగతి, ఇది వరకు గిట్ల అబద్ధం ఉండే కానీ అది కాదు గిదే నిజం, అప్పుడు అట్లున్నారు ఇప్పుడు గిట్లున్నది అని వివరంగా చెప్తుందోలా. ఇక ఇట్లా ఎప్పుడే పువ్వుపాటికి ఎండమటం అవుతుంది. జనాలు మోడీ సార్ గురించి, సారు వారి పాలన గురించి ఈ గ్రోకును అడిగితే అదేమో వేస్ట్, అంత చక్కగా లేదు అని చెప్తుందట. మోదీ ప్రధాని కాక మునిపే కొంతనన్నా మంచిగుండే, ఇప్పుడంతా గాయగాయ ఉన్నది కథ, రూపాయి విలువ పడిపాయే, నౌకర్లు లేవా అని చెప్తుందట. ఇక ఇదే సంటరోళ్ళకు వశపడతలేదు. ఇదేం కథరో నాయను, దీన్ని ఎట్లా అప్పుడు ఏంది అని బుర్రల బద్దలు కొట్టుకుంటురట. ఇప్పుడు మనము ఓసారి వెనకకు పోదాం.
ఎలక్షన్లు అప్పుడు ఈ పువ్వు పార్టీ సోషల్ మీడియాను వాడుకున్నంత ఇంకెవ్వరు వాడుకోలే. అలా ఆడిందే ఆట పాడిందే పాట లెక్క మారిపోయింది. సోషల్ మీడియాలో బీజేపీలు ఎన్ని చెప్పినా జనం అదే నిజం కావచ్చని నమ్మిరు, అధికారం కట్టబెట్టిరు. ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమైతాంది. ఇక ఈ గ్రూపుతోని నిజమేంది అబద్ధమేంది పాలేంది నీళ్ళేందని కొంతలన్నా బయటకు వస్తుంది. మొత్తానికి ఏ సోషల్ మీడియా నమ్ముకొని బీజేపీ సంటలు అధికారులకు వచ్చిందో ఇప్పుడు గదే సోషల్ మీడియాను చూసి వణుక్కత్తందట. మొత్తానికి గ్రూ ఖర్చుడేందో గానీ రాజకీయ పార్టీ లీడర్ల గుండెలు మాత్రం గుడుగుడు గుంజం అనుకుంటా కొట్టుకుంటున్నాయి పో. ఏ మాటకు ఆ మాటేనొల్ల మా ఊళ్ళే మొన్న ఒక అక్క అప్పాల దుకుణం పెట్టిందొల్ల. అప్పాల దుకుణము మల్లీశ్వరి జర అప్పాల దుకుణం పెట్టినా నీ చెయ్యి మంచిదా నిన్న జర నీ చేతులతోని ఓపెనింగ్ చేయరాదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టరాదు, నీకు పుణ్యం ఉంటుంది, డబ్బల కొన్న అప్పాలు నీకు ఇత్తగాని అని అన్నది. ఇక నా మంచితనం మీ అందరికి ఎరుకున్నదే కదా. అప్పాల కోసం కాకుండా అక్క చూయించిన అభిమానం కోసం ఓపెనింగ్కి పోయినా రిబ్బన్ కటింగ్ చేద్దామని పోతే కత్తెర మర్చిపోయారు. ఇక అప్పటికప్పుడు వాళ్ళు రాయమల్లు టైలర్ షాప్ కాడికి పోయి కత్తెర పట్టుకత్తే రిబ్బన్ కటింగ్ చేసిన. అయినా ఇసోంటి అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి వల్ల మనం వాటి గురించి అంత పెద్దగా పట్టించుకొని ఫీల్ కావద్దు, ఎందుకంటే మనకు అభిమానం ముఖ్యం కదా. అయితే గిట్లనే ఒక ఊళ్ళనొల్ల ఒక వంతెన కట్టే పని పెట్టుకున్నారు సర్కారోళ్ళు. శంకుబండ ఓపెనింగ్లో రిబ్బన్ కటింగ్ చేసేందుకు ఒక ఎమ్మెల్యే సార్ను పిలిచిర్రు. ఇక మరి ఆ ఓపెనింగ్ ఎట్లా నడిచింది, రిబ్బన్ కటింగ్ బరాబర్ చేసిండా ఏది ఓ మల్క పోయి చూసేసేద్దాం రారీ. ఫస్ట్ అయితే ఇది చూడుర్రి. ఈయనకే మాయరోగం పుట్టిందిరో, చూసి అరటాకులతో కొడుతుండు. మెంటలోడా కంతిరోడా అనుకునేరు. కాదు ఈయన ఎమ్మెల్యే సారు, మన కాడ కాదులేరి గా అస్సాం రాష్ట్రం అయినే. అయితే ఈయన గెలిచిన నియోజకవర్గంలో ఒక వంతెన గట్టి గురం పెట్టుకున్నారు. భూమి పూజకు ఎమ్మెల్యే సార్ను పిలిచిరు. ఇక సార్ వచ్చిండు, రిబ్బన్ కట్ చేసేందుకు తయారున్నాడు. కానీ ఆడ రిబ్బన్ లేదు, కత్తెరున్నది, పల్లెమున్నది. మరి రిబ్బన్ ఎటు పోయిందిరా నాయనా అని ఎమ్మెల్యే సారు హైబత్ అయిపోయిండోలా. రిబ్బన్ పెట్టకుండా ఇజ్జత్ దిత్తరా అనుకుంటా బీపీ పెంచుకొని పక్క పొంటే ఉన్న ఈ అరటాకులతోని పెళ్ళ తరిచిండు. ఇంత ఆపిన ఆగుడే లేదు. చూసినావా రిబ్బన్ కటింగ్ పేరటంలో రిబ్బన్ లేనందుకు ఎంత ఆగమాగం చేసిండో. ఇప్పుడు ఇది చూసినాక నాకేమనిపిస్తుందంటే, కొందరు రాజకీయ లీడర్లు రోడ్ వేసినాం చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తామని అంటారు. రుణాలు మాఫీ అందరికి వేయకుండా 100% చేసినామని చెప్పుకుంటారు. మరి అట్లా లేనిది ఉన్నట్టు చెప్పినందుకు జనాలు కూడా ఈ లీడర్లను గిట్లనే కొట్టాలి కావచ్చు. అప్పుడైతేనే షెల్లుకు షెల్లు అని అంటున్నారు అక్కడోళ్ళు. అర్రే మీకు చెప్పుడు మర్చినాను వల్ల ఇప్పుడు మనం అర్జెంటుగా నిజామాబాద్ పోదాం రాళ్ళల్లో. గంత అర్జెంట్ ఎందుకు అవ్వాలి అంటారా, ఆడ శిల్కల చిన్నమ్మ గుడి ఉన్నదుల్లా, శిల్కల చిన్నమ్మ గుడి. ఆ గుడి కాడనే ఒక విచిత్రం జరిగిందంట. ఆ చిత్రము చూసి నిజామాబాద్ వాళ్ళు నోరెల్ల పెడుతున్నారట నొల్ల. మరి ఇంతకు ఈ శిల్కల చిన్నమ్మ గుడిలో జరిగిన ఆ చిత్రం ఏందో మనం కూడా చూసి జరసేపు పరిచయం చేసొద్దాం రాండ్రి. ఇదే శిల్కల చిన్నమ్మ గుడి. ఇగో వీళ్ళు గ్రామ దేవతలు. ఇదివరకు గుడి పెద్దగుండే, కూల్చి కొత్తగా కడుతున్నారట. విగ్రహాలను మొన్ననే పెట్టిర్రు. ఈ విగ్రహాల మీద సూడురోళ్ళయిగా చూసిర్రా, శిల్కల చిన్నమ్మ గుడికి రామశిల్క వచ్చింది. అమ్మవార్ల కాడికి పోయి ఆలోచిస్తున్నదో, పూజ చేస్తాందో, లేకుంటే కావలే కాస్తున్నదో.
శిల్కల చిన్నమ్మ గుడికి రామశిల్కలు వచ్చిందని ఎరకవుడుతోనే జనము గుడికారకచ్చిర్రు, సెల్ఫీలు దిగిర్రు, ఊదుబత్తిలు ముట్టించిర్రు, కొబ్బరికాయలు కొట్టిర్రు. ఇదంతా దేవతల మహిమే అని అనుకుంటా పూజలు అవి వేసిర్రు. అగో మరి ఈ రామశిల్క ఈ గుడికి ఎందుకు వచ్చింది, ఏమిటికొచ్చింది, దీని కాన్సెప్ట్ ఏంది, దేవతలు ఉన్నారనే వచ్చిందా? ఇగో ఇదే కొందరికి అర్థమైతలేదట. ఇక ఇప్పటికైతే దేవుళ్లే ఈ శిల్కను రప్పించి భక్తులకు దీవెనార్తులు ఇచ్చే పని అప్పయ్యప్పిరని చెప్పుకుంటాన్రు. అదన్నట్టు ముచ్చట. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టు ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.